JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. నాదారి రహదారి ரமகிருஷ்ண గారి ஸ்டைல் நீலாம்பரியில் மின்சார கண்ணா வயசானாலும் உன் ஸ்டைலோ அழகும் இன்னும் கொஞ்சம் கூட குறையல. தேங்க்யூ మీరు ఎందుకు డైరెక్ట్ చేయలేదు సార్ ఆ సినిమాని అక్కడ తెలుగులో? సో పెద్దరాయుడికి తర్వాత నాకు పెద్ద ఆర్టిస్ట్ అన్నీ వచ్చారు. తెలుగు నేటివిటీకి అది సెట్ అవుతుంది అనుకున్నారా సార్ మీరు? నేటివిటీ సౌత్ ఇండియన్ అన్ని బికాజ్ ఆఫ్ నరసింహలో ఉన్న ఒక క్యారెక్టర్ రమ్యకృష్ణ గారిని చూసి బాహుబలిలో శివగా మీ క్యారెక్టర్ ఇచ్చారు రేంజ్కి ఆ సినిమా ఇప్పటికి గుర్తుపెట్టుకున్నారు. వాట్ యూ థింక్? You people will eat only after by looking the moon, but myself will go to moon and eat. సౌందర్య వచ్చి చెయ్యండి సౌందర్య తీసి పెట్టుకుంది లెగ్ని, చెయ్యండి ఇలా చేయండి. అప్పుడు టెక్నాలజీ లేకపోయినా 3-4 ఫిలిమ్స్ అటెంప్ట్ చేసిన డైరెక్టర్స్ని చూసాము. ఇప్పుడు టెక్నాలజీ ఇంత పైకి వచ్చినా కానీ ఇయర్కి ఒక సినిమా కూడా చేయని డైరెక్టర్స్ని చూస్తున్నాం. సైంటిఫిక్ డెవలప్మెంట్ అంటే, టెక్నాలజీ డెవలప్మెంట్ అంటే యాక్సెప్ట్ చేయాలి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో స్నేహం కోసం అన్న ఆయనే, దశావతారం అన్న ఆయనే, పడయప్ప అంటే నరసింహ అన్న ఆయనే, ముత్తు అన్న ఆయనే, అండ్ ఆధవన్ అన్న ఆయనే, వరలారు అన్న ఆయనే, అండ్ లాస్ట్లో మన జయసింహ అన్న ఆయనే, రూరల్ అన్న ఆయనే. ఈజ్ అనదర్ దెన్ గ్రేట్ యాక్టర్ కేఎస్ రవికుమార్ గారు విత్ మీ అండ్ ఎక్స్క్లూజివ్లీ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో కేఎస్ రవికుమార్ గారు గ్రేట్ యాక్టరే కదా చెప్పారు. గ్రేట్ యాక్టర్, గ్రేట్ డైరెక్టర్. మీరు చెప్పిన పిక్చర్ అన్ని డైరెక్షన్. ఇప్పుడు యాక్టర్ అయ్యారు కాబట్టి లాస్ట్లో ఫ్లోలో వచ్చేసింది అనమాట. ఐ థింక్ నిజంగా చాలా హ్యాపీ సార్, ఎందుకంటే తెలుగులో మీది ఫస్ట్ ఇంటర్వ్యూ అండ్ ఎవర్ గ్రీన్ ఇంటర్వ్యూ అవ్వాలని నేనైతే ఇచ్చాను. అప్పుడు పిక్చర్ చేసేటప్పుడు ఇచ్చాను. అప్పుడు అది కూడా చెన్నైలో ఉంచి మీరు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఇదే ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కెరీర్ గురించి నేను తెలుసుకున్నప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాను. మీ గురించి కొన్ని సినిమాలు చూసినప్పుడు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, ఎలాంటి సినిమాలు తీశారు అండ్ ఎలాంటి జోనర్ సబ్జెక్టులు ఎంచుకున్నారో చాలా అంటే చాలా గ్రేట్ అచీవ్మెంట్ సార్ మీది. ఆల్మోస్ట్ అందరు స్టార్స్తో వర్క్ చేశారు కదా, ఇన్ని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. 1990 నుంచి 2022 వరకు ఒక్కసారి ఆ కెరీర్ 32-33 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే కేఎస్ రవికుమార్ గారు లైఫ్ స్టైల్ ఏంటి, ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డాం, ఎలాంటి అచీవ్మెంట్స్ తీసుకున్నాం, ఇప్పుడు ఎలా ఫైట్ చేస్తున్నాం ఇప్పుడున్న న్యూ జనరేషన్తో కూడా, అంటే ఏమని చెప్తారు? ఇప్పుడు కేఎస్ రవికుమార్ స్ట్రగుల్ ఏమి లేదు, ఎందుకంటే ఫాదర్ మదర్ పేరెంట్స్ వచ్చి చాలా రిచ్ ఫ్యామిలీ అయినది. మా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ బాగానే ఉన్నారు నాకంట. బట్ ఐ వాజ్ డూయింగ్ మై export at the time of college itself. Final year itself, I started doing export to FMS, Federation of Malaysia and Singapore. రైస్ తమిళ పిక్చర్, మలయాళం పిక్చర్ తీసుకుని అక్కడ ఎక్స్పోర్ట్ చేసి, అప్పుడు నాకు అక్కడ ఎఫ్ఎంఎస్లో ఇది వచ్చింది, దట్ ఈస్ పైరసీ. అప్పుడు 32 years ముందే పైరసీ VHS క్యాసెట్లో వచ్చింది. సో తర్వాత అందుకోసం సింగపూర్ మలేషియాలో థియేటర్ దొరకడానికి చాలా కష్టం అయింది. సో ఆ బిజినెస్ స్టాప్ చేసి ఏం చేయలేము థింగ్స్ చేసేటప్పుడు నా ఫ్రెండ్స్ తెలుగు ఫ్రెండ్సే, నాగా అశోక్ కుమార్ని, ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్గా ఉన్నారు అక్కడ తెలుగులో. నాగా అశోక్ కుమార్ వచ్చి నాగా అశోక్ కుమార్ వచ్చి నవ వసంతం అన్నీ చేశారు కదా ఆ ప్రొడ్యూసరు. అదే ఆయన వచ్చి నా కాలేజ్ డేస్ నుంచే ఫ్రెండు. ఆయన వచ్చి నేను ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటప్పుడు వెనక ఉన్నారు. మనోరమ ఇల్లు అది వచ్చి రేలంగి నరసింహరావు ఇల్లు. సో తెలుగు వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు అప్పుడు. సో ఆయన పిక్చర్లో వచ్చి నేను అప్పుడు అలా డిస్కషన్లో కూర్చొని ఏదో సీన్స్ చెప్పడం, అది అలాగా ఏదో నా తెలుగు బాగా రాదు, నాకు చాలా బాగా మాట్లాడుతున్నారు, ఏదో వస్తుంది. ఇఫ్ యూ కుడెంట్ అండర్స్టాండ్ ప్లీజ్ లెట్ మీ నో. ఐ విల్ ట్రై టు టెల్ యూ ఇన్ తెలుగు ఇట్ సెల్ఫ్. సో అప్పుడు ఆ డిస్కషన్లో ఉండేటప్పుడు అదే నా రైటింగ్ అదేది చూసి
చాలా బాగా చేస్తున్నారు, వై డోంట్ యు కమ్ టు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఆ డైరెక్టర్ శ్రీ బాలాజీని, ఆయన తెలుగే, శ్రీ బాలాజీని మా డైరెక్టరు. ఆ పిక్చర్ ఇనైంద కొడుకులని ఆ పిక్చర్ వర్క్ చేశాను. తర్వాత యాన్గలి నంబాది, ఆయిరం పూక్కల మలరట్టు, రాజా రాజాదాన్, పుదు వసంతం, నాకు చాలా పిక్చర్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు నాకు మనీకి ఏదో ప్రాబ్లం లేదు. ఓకే. బట్ ఒకే ప్రాబ్లం ఏంటంటే నాకు యాంటీ సెంటిమెంట్ ఒక పేరు వచ్చింది. ఓకే. యాంటీ సెంటిమెంట్ అంటే నేను వర్క్ చేసిన పిక్చర్ ఫస్ట్ రిలీజ్ అయ్యేది కష్టం. తర్వాత రిలీజ్ అయితే ఒక 25 days, 4 weeks, 2 weeks అలా పోతుంది. తర్వాత 50 days ఆన్గలి నంబాది. తర్వాత ఫస్ట్ షీల్డ్ నేను ఫర్ 9th year నాగేష్ తోటి కూడా పనిచేశాను ఒక పిక్చర్, ఆనంద్ బాబు హీరో, పార్థన్యావం మిల్లు అని ఒక పిక్చర్. సో ఈ పిక్చర్స్ అన్నీ సరిగా పోలేదు. సో ఫస్ట్ పిక్చర్ నాకు షీల్డ్ వచ్చింది 9th yearలో, రాజా రాజాదాన్ అని, ఇళయరాజా అండ్ రామరాజన్ హీరో, ఈ రామదాస్ డైరెక్టర్. ఆ పిక్చర్లో ఫస్ట్ వర్క్ చేసింది. తర్వాత నాకు పెళ్ళి అయింది. నా ఫాదర్ వచ్చి నాకు ఒక బిజినెస్ పెట్టి, ఇది చేసుకో, సినిమా వద్దు, ఆయనకు బిగినింగ్ నుంచే సినిమా వద్దునే చెప్పారు. తర్వాత బిజినెస్ చేసేటప్పుడు పుదు వసంతం డైరెక్టర్ విక్రమన్ తోటి పని చేయడానికి రాజేంద్ర కుమార్ అని ఒక నా కొలీగ్, ఆయన వచ్చి చాలా టెన్షన్ చేశారు. మీరే వర్క్ చేయాలి, నా అసిస్టెంట్ ఒక పిక్చర్ చేస్తున్నారు పుదు వసంతం అని. నా అసిస్టెంట్ తోటి నేనే కో డైరెక్టర్గా పని చేయడానికి నాకు చాలా కష్టంగా ఉంది. సో ఆయనకి వచ్చి టెక్నికల్కి అది అన్నీ ఎలా పని చేయడానికి ఒక మంచి అసోసియేట్ కావాలి, మీరు చేయాలి అని ఒక కంపల్ చేశారు. సో దానికి సూపర్ గుడ్ ఫిల్మ్స్ వెళ్ళాను. సూపర్ గుడ్ ఫిల్మ్స్లో పుదు వసంతం అది వచ్చి సిల్వర్ జూబ్లీ ఆ పిక్చర్. తర్వాత ఆ ప్రొడ్యూసరే నాకు పిక్చర్ ఇచ్చారు, దట్ ఈస్ పురియాద పుదిర్. తర్వాత చరణ్ పాండ్యన్, అదే రాముడు లక్ష్మణుడు ఏదో వచ్చింది అక్కడ, బలరామ్ ఏదో ఒక పిక్చర్, అది కూడా రీమేక్ అయింది, చరణ్ పాండ్యన్. అది పెద్ద హిట్. పురియాద పుదిర్ యావరేజ్ 100 days న్యూన్ షోస్ మాత్రం 1990లో రిలీజ్ అయింది. 1990లో పుదు వసంతం కూడా 90లో రిలీజ్ అయింది, ఏప్రిల్లో. నా పిక్చర్ జూన్లో రిలీజ్ అయింది. సో తర్వాత చరణ్ పాండ్యన్ వచ్చి 91లో రిలీజ్ అయింది, అది పెద్ద హిట్. సో తర్వాత కంటిన్యూస్గా ఆ కంపెనీలో 4 పిక్చర్స్ చేశాను. తర్వాత బయట వచ్చి అన్బాలయ ప్రభాకర్కి వచ్చి పొండాటి రాజ్యం చేశాను. పొండాటి రాజ్యం కూడా తెలుగులో వచ్చింది. పొండాటి రాజ్యం వచ్చి 100 days అది. తర్వాత మళ్ళీ ఎవరైతే చేసి మళ్ళీ సూపర్ గుడ్కి నాటామే చేశాను. నాటామే ఈజ్ పెద్దరాయుడు ఇన్ తెలుగు. సో పెద్దరాయుడికి తర్వాత నాకు పెద్ద ఆర్టిస్ట్ అన్నీ వచ్చారు. ఇక్కడ పెద్ద బిగ్గెస్ట్ హిట్ కదా అది. ఇది ఇక్కడన్నా పెద్దరాయుడు పెద్ద హిట్, ఇక్కడ నాటామే పెద్ద హిట్. దానికంటే అక్కడ తెలుగులో ఇంకా చాలా రజనీకాంత్ గారు, మోహన్ బాబు గారు. మీరు ఎందుకు డైరెక్ట్ చేయలేదు సార్ ఆ సినిమాని అక్కడ తెలుగులో? అప్పుడు నేను ఆల్రెడీ కమిట్మెంట్ ఉంది కదా ఇక్కడ. సో దానికి అదే చేయలేదు. అది అక్కడ రవిరాజ పినిశెట్టి గారు చేశారు. సో అది చాలా నేమ్ వచ్చింది నాకు, తెలుగులో తమిళ్లో చాలా నేమ్ వచ్చింది. సో తర్వాత నాకు పెద్ద ఆర్టిస్ట్ వచ్చి కాల్ షీట్ ఇచ్చారు. పెద్ద ఆర్టిస్ట్ వచ్చి రవికుమార్ తీసుకొని రండి. అప్పుడే స్టార్ట్ అయింది కెరీర్. స్టార్ట్ 10th, దట్ వాస్ మై 10th ఫిలిం. దానికి ముందు నాకు నేమ్ ఉంది. తర్వాత పెద్ద ఆర్టిస్ట్ పిక్చర్ ఏమి చేయలేదు అంతవరకు. సో తర్వాత 94 నుంచి పెద్ద ఆర్టిస్ట్ డేట్స్ తీసుకుని పెద్ద పిక్చర్స్ చేశాను. చాలా పెద్ద, ఆల్మోస్ట్ ఆల్ ద ఆర్టిస్ట్ అట్ దట్ టైమ్, ప్రభు, కార్తీక్ అండ్ ఆల్ బిగ్ హీరోస్ హియర్. అవును, అందరూ రజనీ సార్, కమల్ సార్, అప్ టు ఇప్పుడు వరకు వర్క్ చేశారు. అజిత్ గారు, అజిత్, విజయ్, సూర్య, సింబు, మాధవన్. వాళ్ళ కిడ్స్ వచ్చినా చేసేంత టాలెంట్ ఇంకా ఉంది మీ దగ్గర. సూర్య వాళ్ళ బాబు వీళ్ళు వచ్చినా చేయగలరు మీరు ఇప్పటికి కూడా. నా దగ్గర ఏమి లేదు. యా, కమింగ్ టు మీ మూవీస్కి వస్తే, తెలుగులో మీ సినిమాలు చాలా రిలీజ్ అయ్యాయి. కొన్ని అయితే రీమేక్ అయ్యాయి, కొన్ని డబ్ పిక్చర్డ్ అయినప్పుడు కూడా. కమింగ్ టు మీరు అన్నారు పెద్దరాయుడు,
మోహన్ బాబు గారు, రజనీకాంత్ గారు. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే సార్, రజనీకాంత్ గారు ఆ సినిమాలో యాక్ట్ చేయకపోతే సినిమాకి అంత హైప్ వచ్చేది కాదు, అంత పెద్ద హిట్ అయ్యేది కాదు. బికాజ్ ఆఫ్ రజనీకాంత్ గారి స్టైల్, రజనీకాంత్ గారి డైలాగ్స్ వల్లే సినిమా పెద్ద హిట్ అయింది అన్నారు. ఎక్స్పెక్ట్ చేశారా తమిళ్ కన్నా తెలుగులో అంత పెద్ద హిట్ అవుతుంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ ఒరిజినల్ స్టోరీ ఇక్కడ తీశారు కాబట్టి తెలుగు నేటివిటీకి అది సెట్ అవుతుంది అనుకున్నారా సార్ మీరు? నేటివిటీ సౌత్ ఇండియన్ అన్నీ ఒకే నేటివిటీ, పెద్ద ఏమీ లేదు. తమిళ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. తమిళ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ మోహన్ బాబు గారు రవిరాజ పినిశెట్టి గారు తెలుగు డైరెక్టర్, ఆయన పెద్ద పెద్ద హిట్ ఇచ్చారు దానికి ముందే. సో ఆయనకు తెలుసు తెలుగు నేటివిటీ అన్నీ చాలా చేసి, ఆ విజయ్ కుమార్ క్యారెక్టర్ ఇక్కడ చేసిన విజయ్ కుమార్ క్యారెక్టర్ చేసిన క్యారెక్టరే రజనీ సార్ అక్కడ చేశారు. సో ఆయనకు చాలా ఇష్టం ఆయన క్యారెక్టర్. ఇక్కడ విజయ్ కుమార్ గారు ఒక 3.5 days చేశారు. ఆయన 7 days చేశారు అక్కడ రజనీ సార్. అంటే క్యారెక్టర్ ఎక్స్టెండ్ చేశారు అనమాట. లిటిల్ బిట్ ఎక్స్టెండ్ చేసి చాలా చాలా పెద్ద నేమ్ వచ్చింది ఆ క్యారెక్టర్ ఆయనకి. మీరు పెట్టాలనుకోలేదు రజనీకాంత్ గారిని ఇక్కడ? మీకు ఐడియా రాలేదా పెట్టాలన్నప్పుడు? రజనీకాంత్ గారు అప్పుడు తెలియదు, నాకు పర్సనల్గా తెలియదు. ఆయన అడగటం కూడా, ఆయన సూపర్ స్టార్ అప్పుడే, భాష అన్నీ వచ్చింది అది అప్పుడు. సో నేను ఫస్ట్ అనుకున్నది శివాజీ గణేశన్ గారు చేయడం. బట్ శివాజీ గణేశన్ గారికి అప్పుడు ఒళ్ళు బాగలేదు. సో విజయ్ కుమార్ గారు చేశారు. బట్ అక్కడ సూపర్ డూపర్ సార్. అవును, కేవలం రజనీకాంత్ గారి స్టైల్స్ వల్లే సినిమా థియేటర్లో పీక్స్కి వెళ్ళిపోయింది అక్కడ. ఆ తర్వాత ఆబ్వియస్లీ మీరు రజనీ గారితో చాలా సినిమాలు చేశారు. తర్వాత ఆయన పిలిచి నాతోటి ఒక పిక్చర్ చేయాలంటే డెఫినెట్గా చేశాను సార్. అదే ముత్తు ఒక లైన్ చేసి చెప్పారు. అదే తేన్ మావిన్ కొంబత్తిన మలయాళ పిక్చర్ అది. దాంట్లో నుంచి బేస్ మాత్రం తీసుకుని ఒక అమ్మాయిని ఒక ఓనర్ అండ్ సర్వెంట్ ఇద్దరూ లవ్ చేస్తారు. అదే బేస్ అక్కడ మోహన్ లాల్ గారు చేశారు అక్కడ. ఓకే. సో ఆ పిక్చర్ అదే ఆ లైన్ మాత్రం తీసుకుని స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా చేసి, ఫ్లాష్ బ్యాక్ అన్నీ కొత్తది అదే అన్నీ చేసి పెద్ద హిట్ ఇక్కడ. అది జపాన్ వరకు వెళ్ళింది. ఫ్యాన్స్ కూడా ఉన్నారు మీనా గారికి, రజనీకాంత్ గారికి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. సో కమింగ్ టు రజనీకాంత్ గారు మ్యాటర్ వచ్చింది కాబట్టి ఇక్కడ అడగాలి సార్. సో తెలుగులో వచ్చిన ముత్తు కానీ, నరసింహ, పడయప్ప అండ్ లింగ 3 సినిమాలు కూడా మంచి నేమ్ వచ్చింది కేఎస్ రవికుమార్ గారికి యాజ్ ఎ డైరెక్టర్గా తెలుగులో కూడా. అండ్ ఈ మూడిట్లలో లింగ బాగా వెళ్ళలేదు. సబ్జెక్ట్ పరంగా గుడ్ సార్. అవును, లింగేశ్వరన్ క్యారెక్టర్ చాలా బాగుంది. తర్వాత ప్రెసెంట్ క్యారెక్టర్ అది క్లైమాక్స్ దాంట్లో వేరే అది ఒక స్టోరీ. ముత్తు అండ్ నరసింహ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ముత్తు పక్కన పెడితే నేను నరసింహకి వస్తాను. బికాజ్ ఆఫ్ నరసింహలో ఉన్న ఒక క్యారెక్టర్ రమ్యకృష్ణ గారిని చూసి బాహుబలిలో శివగామి క్యారెక్టర్ ఇచ్చారు రేంజ్కి ఆ సినిమా ఇప్పటికి గుర్తుపెట్టుకున్నారు. ఎలా అనిపిస్తుంది నరసింహ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, ఆ స్టైల్ కానీ, అసలు ఆ కోపం చూపించడంలో కానీ, అసలుకి రమ్యకృష్ణ గారు అసలుకి ఇప్పటికీ రమ్యకృష్ణ గారు అంటే మాకు ఫస్ట్ గుర్తొచ్చేది నరసింహ మూవీ. అదే అది వచ్చి అవుట్లైన్ చెప్పారు రజనీ సార్, ఒక అవుట్లైన్ చెప్పారు. పొన్నియిన్ సెల్వన్ ఒక పెద్ద ఆల్బమ్ లాగా ఉంటుంది అది. అదే ఇప్పుడు మణిరత్నం గారు చేస్తున్నారు. అది రజనీ సార్ అది చదివి దాంట్లో ఇంప్రెస్ అయ్యి ఒక ఇన్స్పిరేషన్లో ఆయన ఒక క్యారెక్టర్ చెప్పారు, ఓ లేడీ క్యారెక్టర్. ఆ నీలాంబరి, వసుంధర ఇదన్నీ అక్కడ పొన్నియిన్ సెల్వన్లో ఉన్న నేమ్స్. అది నీలాంబరిని పెట్టి అది ఒక చాలా టఫ్ ఇవ్వాలి, విల్లనే అమ్మాయి అని చెప్పారు. అలాగ ఉండాలి. అప్పుడు ఇక్కడ సీఎం జయలలిత గారికి రజనీ గారికి ఒక టక్కఫార్ ఉంటుంది ఓకే ఆ స్టేజ్లో. సో అది మైండ్లో పెట్టుకోండి. సీఎం జయలలిత గారు అంటే అంత ఒక స్టబర్న్ లేడీ, సో అలాగ ఉండాలి అది అని చెప్పి మైండ్లో పెట్టుకుని స్క్రీన్ ప్లే చేయండి అని చెప్పారు. సో అదే స్క్రీన్ ప్లే చేసింది. సో అదే అక్కడ ఆ క్యారెక్టర్ అలాగా వచ్చింది. ఫస్ట్ నగ్మా
అది రమ్యకృష్ణ గారి character. సజెషన్ ఇచ్చారు సార్ నగ్మా తర్వాత మీనా అని. సో మీనావే నెక్స్ట్ ఉంటుంది అదే దాని ఆ సజెషన్లో అక్కడ ఉంటుంది. అప్పుడు నేను స్నేహం కోసం అక్కడ చేస్తున్నాను చిరంజీవి గారితో. స్నేహం కోసంలో మీనా హీరోయిన్, ఇక్కడ సిమ్రన్ చేసింది తమిళ స్నేహం కోసంలో సిమ్రన్ చేసింది. సిమ్రన్ డేట్స్ లేకుండా అక్కడ మీనా చేసింది ఆ పిక్చర్. అప్పుడు ఒక ఇంటర్వల్ ప్లేస్మెంట్లో ఒక కన్నింగ్ లుక్ ఇవ్వాలి. అది ఇంటర్వల్ ప్లేస్మెంట్లో ఇక్కడ చిరంజీవి గారు ఉన్నారు, విజయ్ కుమార్ అదే క్యారెక్టర్ చేశారు. సో ఒకసారి స్టన్నింగ్ లుక్ రాలేదు అమ్మాయికి. వస్తుంది, అమ్మ పెర్ఫార్మెన్స్ చేస్తుంది, బట్ ఆ ఫేస్లో పిల్లల్లాగా ఉంటుంది, ఒక కొలంద సెన్సిటివ్ ఒక పిల్లల్లాగా ఉంటుంది. ఎందుకంటే అది కన్నింగ్ అది వ్యాంపిష్ లుక్ రాలేదు. ఇమీడియట్గా మార్నింగ్ ఫోన్ చేసి, సార్ మీనా ఈ కన్నింగ్ లుక్కే రాలేదు సార్, వస్తుంది లుక్ వస్తుంది అదెல்லாம் ఓకే, బట్ ఫేస్లో వచ్చి చైల్డిషే వస్తుంది, ఆ వ్యాంపిష్ లుక్ రాలేదు సార్. సో ఆ నీలాంబరి క్యారెక్టర్కి అమ్మాయి కరెక్ట్గా మనకు వర్క్ అవ్వదు అని చెప్పాను. సో తర్వాత వేరే ఎవరన్నా మీరే చెప్పండి అని చెప్పారు ఆయన. ఓకే, నేను అప్పుడు హైదరాబాద్లో ఉండేటప్పుడు రమ్యాకృష్ణ అక్కడ ఉంటుంది. రమ్యాకృష్ణ నాకు చాలా అసిస్టెంట్ డైరెక్టర్లా అప్పటి నుంచి నాకు ఫ్రెండు. అసిస్టెంట్ డైరెక్టర్గా నాగేష్ గారు పిక్చర్ అని అమ్మాయి హీరోయిన్, అప్పుడే డబుల్ రోల్స్ వేసింది, ఓకే డబుల్ యాక్షన్ రోల్. ఓకే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా తర్వాత అమ్మాయితో నేను ఏదో ఫిల్మ్ వర్క్ చేయలేదు, ఎందుకంటే ఆ అమ్మాయి తెలుగులో బిజీగా ఉన్నది అప్పుడు. సో రమ్యాకృష్ణకి డేట్ ఉంది అని చెప్పి నేను రమ్యాకృష్ణ రికమెండ్ చేశాను, ఓకే అని చెప్పారు ఆయన. రమ్యాకృష్ణ వచ్చి ఆ ఇంట్రెస్ట్లో, ఆ డెడికేషన్, కాన్సన్ట్రేషన్లో నేను చెప్పింది ఆ అమ్మాయి డబుల్గా చేసింది. బట్ రమ్యకృష్ణ గారు కాకుండా మీరు అనుకుంది మీనా గారు, సిమ్రాన్ గారు, సిమ్రన్ నగ్మా వాళ్ళిద్దరు కాకుండా ఏం ఎంటర్ అయింది క్యారెక్టర్. బట్ ఆ కాకుండా వేరే వీళ్ళిద్దరిని ఎక్స్పెక్ట్ చేయగలం ఆ క్యారెక్టర్లో చేయలేను సార్. తెలియదు నగ్మా ఓకే, మీనాకు పర్ఫార్మెన్స్ వస్తుంది, బట్ ఆ ఫేస్లో ఇంకా సాఫ్ట్నెస్సే ఉంటుంది, ఫ్యామిలీ సాఫ్ట్నెస్ అలాగా క్యారెక్టరే మీనాకు బాగా ఉంటుంది. ఓకే, ఆ వ్యాంపిష్ లాగా రాలేదు. బట్ ఒక హీరోకి ఈక్వల్ అయిన క్యారెక్టర్ నీలాంబరి అనేది దాంట్లో. అంటే అప్పుల్లో మీకు ఇంకా మీ ఆ జనరేషన్లో ఇంకా ఎక్కువ ఉండేది సార్, హీరోని డామినేట్ చేసిన, హీరోని ఎవరన్నా విలన్స్ కొట్టినా, లేకపోతే హీరోయిన్స్ డామినేట్ చేయాలని చూసినా కానీ డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, యాక్టర్స్కి పెద్ద గొడవలు అయ్యాయి అప్పుడు ఫ్యాన్స్ తరఫున. మీకు అనిపించలేదా, భయం అనిపించలేదా? అప్పటికి రజనీకాంత్ గారికి ఫేమస్ ఇక్కడ. అవునవును, సూపర్ స్టార్ ఆయన, బట్ భయం ఎందుకు, భయం లేదు, ఏం లేదు. బట్ తిట్టారు థియేటర్లో, రమ్యాకృష్ణని తిట్టారు, బట్ అదే సక్సెస్ కదా ఓకే ఆ విలన్. తర్వాత ఆ అమ్మాయికి కూడా చాలా అప్రిషియేషన్ వస్తుంది జనరల్ ఆడియన్స్ వచ్చేటప్పుడు. తర్వాత పిక్చర్ ఎక్కడో పోయింది. మీకు ఇప్పటికి కూడా కెమెరా ముందు ఇలా కనిపిస్తుంది ఆ షార్ట్ అంటే ఏమని చెప్తారు రమ్యకృష్ణ గారు చేసిన సీన్స్లో? మాకైతే చాలా షార్ట్లు గుర్తొస్తాయి యాజ్ ఏ డైరెక్టర్గా. నాట్ ఓన్లీ నరసింహ, అన్ని సినిమాలో ఒక్క షాట్ చూసేటప్పుడు ఇప్పుడు అలాగా ఎప్పుడు చేశాను, ఎంత ఏమేమి ప్రాబ్లం వస్తుంది, ఎలా మేనేజ్ చేశాను, ఇదన్నీ గుర్తు వస్తుంది అని ఫర్ ఎవ్రీ డైరెక్టర్. ఎస్పెషల్లీ నరసింహ అంటే ఏమని చెప్తారు? నరసింహ ఏంటి, రజనీకాంత్ గారికి, రమకృష్ణ గారికి మధ్య ఉన్న సీన్స్లో మీకు టఫ్ అనిపించింది? అమ్మాయి కొంచెం భయంగా చేస్తుంది, నేను అది వాట్ మానిటర్ రిహర్సల్ ఇచ్చి 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 అలా చేయకూడదు, ఇలా చేయి, నేను చేసి చూపిస్తాను. అదే నాకు బట్ యూజువలీ ఐ యూస్ టు డూ దట్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్, ఫర్ స్మాల్ బాయ్ క్యారెక్టర్, ఫర్ ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ ఆల్సో ఐ యూస్ టు డూ అండ్ షో దెమ్. సో దే విల్ సీ దట్ అండ్ దెన్ దే విల్ డూ ఇన్ దేర్ బాడీ లాంగ్వేజ్ విల్ కమ్ and that will be okay. బట్ రమ్యకృష్ణ గారికి భయం వేసింది సార్, అంటే సూపర్ స్టార్ కదా అప్పటికి రజనీకాంత్ గారు, అలాంటి ఒక కోపం, అలాంటి ఒక యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్ ఆయన ముందు చెయ్యాలంటే ఎన్ని టేకులు తీసుకునే వాళ్ళ? అవునవును, అది ఒక సీన్ వచ్చి రజనీ సార్ చాలా సూపర్గా ఉంది సీన్ వచ్చి రమ్యాకృష్ణ చెప్పండి, అది చేయరు అని చెప్తారు, మరి మీరు చేయాలి ఆ సీన్ అని. ఏ సీన్? అది సీన్ వచ్చి
రమేష్ నా లెగ్లో సౌందర్య అనే ఫేస్లో ఇలా తీసి వాట్ యూ థింక్ యూ పీపుల్ ఆర్ విల్ లీడ్ ఓన్లీ ఆఫ్టర్ బై లుకింగ్ ద మూన్ బట్ మై సెల్ఫ్ విల్ గో టు మూన్ అండ్ ఈట్ లైక్ దట్ ద డైలాగ్స్ విల్ కమ్ బట్ ఫర్ దట్ మర్దాని వేస్తున్నారు కదా, మర్దాని వేసేటప్పుడు ఆ లెగ్లో ఆ అమ్మాయి ఫేస్ని ఇలా తిప్పి చెప్పాలి ఈ డైలాగ్. రమేష్ అయ్యో నేను చేయను, ఆయన పెద్ద హీరోయిన్ అక్కడ, నాకు ఇప్పుడు మార్కెట్ తక్కువ, ఆయనకు ఎక్కువ, ఆయన ఎక్కువ ఫ్యాన్స్ అన్నీ తిడతారు అదే ఇది అని చెప్తుంది. మీరు చేయాలని సౌందర్య వచ్చి చెయ్యండి సౌందర్య తీసి పెట్టుకుంది లెగ్ని, చెయ్యండి ఇలా చేయండి సార్. సో తర్వాత చేసింది అది. సో అది క్యారెక్టర్గా అలా చేయాలి. బట్ ఆ అమ్మాయి వచ్చి చాలా షై పడుతుంది, భయం వచ్చింది ఆ అమ్మాయికి, తర్వాత చేసింది. ఎస్, నేను కూడా అదే అడుగుదాం అనుకున్నాను సార్, మీరు చెప్పిన షార్టే అడుగుదాం అనుకున్నాను. సౌందర్య గారు పెద్ద హీరో అయినప్పటికీ రజనీకాంత్ గారు పెద్ద హీరో, బట్ ఆ లెగ్ని ఇలా టచ్ చేస్తుంది, ఇక్కడ ఇలా చేస్తుంది ఆ లెగ్లో ఆ ఫేస్ని అలా అని. అది షార్ట్ రీలా సార్ అది? అమ్మాయే చేయడానికి షీ రెఫ్యూజ్, వేరెవరు డూప్ చేస్తున్నారా అలాగా. సౌందర్యస్ దిస్ థింగ్ దట్ పెద్ద గొడవలు అయ్యాయంట కదా సార్ ఆ షార్ట్ అప్పుడు? అసలు గొడవకే లేదు, ఏడుస్తుంది, వద్దు నేను చేయను, చేస్తే నాకే భయంగా ఉంది, నాకు మరి ఫీల్ షై ఆల్సో. వన్ బెస్ట్ మెమరబుల్ మూమెంట్ అబౌట్ పడయప్ప నరసింహ అంటే ఏమని చెప్తారు సార్? టిల్ టుడే నరసింహలో నా డ్యాన్స్ వచ్చి అందరూ చెప్తున్నారు చాలా గొప్ప సూపర్గా ఉంటుంది. టిల్ టుడే పీపుల్ విల్ టెల్ వేర్ ఎవర్ ఐ గో ఫారిన్ కంట్రీస్ అదని. అది వచ్చి నా చేసింది అది ఒక పెద్ద మెమరబుల్ మూమెంట్. ఎందుకంటే ఒక్క పిక్చర్లో అది సెంటిమెంట్ అయింది నేను యాక్ట్ చేసి. అవును, లైక్ దట్ ముత్తు ఆల్సో ఈ టోల్డ్ యూ డూ దట్ క్యారెక్టర్ సే ఓకే చేశాను కేరళ మొదలయ్యారు లాగా. తర్వాత ఇది వచ్చి దీంట్లో అడిగారు ఏంటి ఈ షెడ్యూల్ ఇదా ఫైనల్ షెడ్యూల్, ఇది సాంగ్ తర్వాత పిక్చర్ ఫినిష్ అవుతుంది, మీరు ఏది చేయలేదు అని చెప్పి. సార్ దానికి ఏంటి సార్, నేను ఎడిటింగ్ నుంచి వచ్చి తర్వాత రేపు మార్నింగ్ వచ్చి ఆ క్రౌడ్లో డాన్సర్ ఉన్నారు కదా, ఆ డ్యాన్స్లో ఒక బిట్ డ్యాన్స్ వేసి వెళ్తున్నాను సార్. ఏంటి నాకు ఒక క్లోజప్ పెట్టరా తరుణ్ కుమార్ అని చెప్పి వెళ్ళాను. తర్వాత నెక్స్ట్ డే వచ్చేటప్పుడు మేకప్ అని వచ్చి సార్ మీకు రూమ్ వేసారు సార్, మేకప్ వేసుకుందండి. ఎందుకరా మేకప్ అని, ఐఎమ్ నాట్ అన్ ఆర్టిస్ట్ సార్ హీరో చెప్పారు. అక్కడ మేకప్ రూమ్కి వెళ్తే హీరో డ్రెస్ ఉంది, హీరో డ్రెస్ ఇక్కడ హీరో రూమ్ అదని. సార్ హీరో డ్రెస్ కాదు సార్, హీరో ఏం చేస్తున్నారో అదే డ్రెస్ మీకు చేయమని చెప్పారు సార్, అది చేసి పెట్టాను సార్, మీరు ఇక్కడ మేకప్ చేసి అది డ్రెస్ వేసుకొని ఆ షూస్லேருந்து కూలింగ్ గ్లాస్லேருந்து అలాగా వాట్ హీరో వాజ్ వేరింగ్ ఐ వాజ్ వేరింగ్. ఎందుకంటే ఏదో చేయబోతున్నారని చెప్పి లోపల వస్తే షార్ట్ అన్నీ రెడీ, తరుణ్ కుమార్ రజనీ సార్ అన్నీ రండి చేయండి, ఒక ఫుల్ బీజియం ఒకే షాట్లో చేయాలి, ఫుల్ బీజియం సార్. నాకు ఐఎమ్ నాట్ ఎ డాన్సర్, ఐఎమ్ జస్ట్ ఏదో డ్యాన్స్ చేస్తున్నాను సార్, రిథమ్ సెన్స్ ఉంది అంతే అని చెప్పి ఒక 2 రిహర్సల్స్ చేసి తర్వాత చేశాను. బట్ రమేష్ కన్నా నేను అసోసియేట్ రజనీ సార్ తరుణ్ కుమార్ అన్ని వన్ మోర్ ఇలాగ 7 takes చేశారు. ఎందుకంటే నాకు స్వెట్ వస్తుంది. ఇప్పుడు తెలిసిందా మీరు ఒక షాట్లో మీ హీరోస్ హీరోయిన్స్ మా ఆర్టిస్ట్ ఎంత చేస్తారు, సో మీరు చేయలేదు. బట్ ఫస్ట్ టేకే ఓకే అని చెప్పారు. ఓకే ఫస్ట్ టేకే ఇప్పుడు ఉంది ఆ డ్యాన్స్ మూమెంట్. సో ఇలాగా అది జాలీగా వచ్చింది. బట్ టిల్ టుడే ఆఫ్టర్ 22 years 23 years ఆల్సో పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్. ఎందుకు సార్ అంటే అది ఒక సెంటిమెంటా? మీ మూవీలో మీరు ఏదో ఒక రోల్లో కనిపిస్తారు, నాకు బాగా గుర్తు. ఈవెందో ఆదవన్లో కూడా నేను చూశాను, పడయప్ప కానీ ముత్తు కానీ ఇలా కంప్లీట్గా ఒక్కొక్క పిక్చర్లో మీరు ఎక్కడో ఒక చోట కనిపించాలి. అదొక సెంటిమెంటా సినిమాకి? ఫస్ట్ ఇట్ వాస్ నాట్ సెంటిమెంట్, ఫైనల్ తర్వాత సెంటిమెంట్ అయింది. ఎందుకంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేటప్పుడే డైరెక్టర్స్ చెప్తున్నారు, ఇప్పుడు కూడా ఎనీ డైరెక్టర్ విల్ సే ఏ స్మాల్ రోల్ ఏదో ఆ జూనియర్ ఆర్టిస్టో
ఒక క్యారెక్టర్ ఆర్టిస్టో రాలేదంటే రే నీ చేయరా அப்படின்னு అలాగా అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పి ఫస్ట్ నుంచి అప్పటి నుంచే ఏదో స్మాల్ చేశాను. బట్ నా ఫస్ట్ పిక్చర్ పురియాద్ బుదిర్లో అప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ సీన్ ఏంటంటే ఒక జైలు నుంచి ఒక ఖైదీ ఇంకొక ఖైదీ రిలీజ్ చేయాలి. సో దానికంటే ఒక ఫైట్ లాగా చేసి అప్పుడు పోలీసు వస్తున్నారు, పోలీసు కొట్టి ఆయన ఎస్కేప్ చేయడానికి ఇది హెల్ప్ చేసింది ఈ క్యారెక్టర్. నేను అనుకునేది ఫైట్ మాస్టర్ రాంబో రాజ్ కుమార్ అప్పుడు పెద్ద ఫైట్ మాస్టర్. అప్పుడు ఆయనకి పెట్టాను. ఆయన బిజీగా నార్త్ ఇండియాలో ఏదో ఉన్నారు, ఆయన అసిస్టెంటే వచ్చారు ఫైట్కి. సార్ నేను చేశాను సార్. ఆయన ఈ వాజ్ లైక్ ఎ ల్యాంప్ పోస్ట్. సో I told it will not be right because you have to hit all the policemen and others. So bring the beer and say beer పెట్టుకొని నేనే చేశాను. అప్పుడు ప్రొడ్యూసర్ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి అప్పుడు ప్రొడ్యూసర్ ఇక్కడ ఊళ్ళో లేదు, ఆయన రాజస్థాన్లో ఉన్నారు, చౌదరి సార్. ఓకే. సో అప్పుడు సెల్ ఫోన్ లేదు, సో ల్యాండ్ లైన్లో దొరకలేదు. ఓకే చేశాను, ఎందుకంటే ఆ టైం ఆ రోజు అది ఫినిష్ చేయాలి, ఫైట్ అది ఎస్కేప్ అన్నీ నేనే చేశాను. తర్వాత చౌదరి సార్ చూసి బాగానే చేశారా, కరెక్ట్ నా బాగుంది చౌదరి గారు. అవును. తర్వాత నెక్స్ట్ పిక్చర్లో చరణ్ పాండ్యన్లో విల్లన్ క్యారెక్టర్, నాగేష్ కొడుకు విల్లన్ క్యారెక్టర్. నీలగల్ రవి అప్పుడు బిజీగా ఉన్నారు సార్, నీలగల్ రవి డేట్ లేదు సార్, అందుకే కొంచెం ఎందుకు ఆ రవి లేకపోతే ఈ రవి ఉన్నారు కదా మీరే చేయండి. సో చరణ్ పాండ్యన్లో విల్లన్గా చేశాను. తర్వాత నెక్స్ట్ పిక్చర్ వచ్చి పొత్తంబుదు పైనని సార్ విజయ్ కుమార్ గారికి కంటిన్యూటీ ఉంది, అది ఆయన షేర్ చేయాలి డైలీ. మొట్ట అంటే ఏంటి, గుండు పెట్టాలి. బట్ ఆయన విజయ్ కుమార్ వచ్చి కంటిన్యూటీ నేను చేయను, సో మీరే చేయండి. నేను చేశాను, అది విల్లన్, పెద్ద విల్లన్ అది. సో తర్వాత ఊరు మర్యాద, దాంట్లో కూడా మీరు ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే అన్ని పిక్చర్స్లో మీరు చేశారు అని ప్రొడ్యూసర్ చౌదరి సార్ చేశారు. సరే చౌదరి సార్ చెప్పిన తర్వాత అవుట్ సైడ్ వచ్చి పొండాటి రాజ్యం చేసేటప్పుడు అన్బాలే ప్రభాకర్ నెక్స్ట్ కాంపౌండ్ అది, అక్కడ ఆయన వచ్చి సార్ సెంటిమెంట్గా మీరు ఒక క్యారెక్టర్ చేయాలి, ఈ క్యారెక్టర్ ఈ పిక్చర్లో స్టోరీ వినేటప్పుడు అగత్యన పిక్చర్ స్టోరీ, సో ఈ క్యారెక్టర్ మీరు చేయాలి అని ఒక క్యారెక్టర్ పెట్టుకుంటారు. సో అలాగా తర్వాత సెంటిమెంట్ అయింది. పెద్ద ఆర్టిస్ట్ వచ్చి చేసేటప్పుడు అది ఒక సీన్ స్మాల్ అలా అయిపోయింది. అండ్ నరసింహ అంటే కంప్లీట్ సినిమా అంతా చూస్తే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షాట్ ఎక్కడ ఫ్రేమ్ అసలు మిస్ అవ్వకుండా చూస్తాం మనం. శివాజీ గణేష్ని గారి రోల్ కానీ, లక్ష్మి గారి క్యారెక్టర్ కానీ, రజనీకాంత్ గారు కానీ, నాజర్ గారు కానీ, అండ్ రమ్యకృష్ణ గారు, సౌందర్య గారు, వీళ్ళందరూ కూడా ఈ షాట్లన్నీ మర్చిపోలేము సార్. అండ్ ఒక్క షాట్ అయితే రజనీకాంత్ గారు లోపలికి ఎంటర్ అయినప్పుడు చైర్స్ ఏం లేకుండా అలా రమకృష్ణ గారు కూర్చొని ఉంటారు అనమాట. ఆయన వచ్చి ఆ ఉయ్యాలు గుంజుతారు కదా, షాట్ థియేటర్లో చూసిన వాళ్ళకి ఎలా ఉందో కానీ మాకు టీవీలో చూస్తుంటేనే ఇప్పటికి కూడా గూస్ బంప్స్. ఎలా అసలు ఇలాంటి డైరెక్టర్స్ ఉన్నారా అనిపించింది మాకు అయితే. ఆ షాట్ ఎన్ని రోజులు పట్టింది అసలుకి, మంచి ఎక్స్పీరియన్స్. ఆమె అలా రజనీకాంత్ గారిని ఇలా వేసినప్పుడు ఆ డిస్కషన్ అప్పుడు వాట్ వీ స్పోక్ ఇస్ అక్కడ చైర్ ఏదో ఉండకూడదు, అమ్మాయి వచ్చి ఆయన వెంజన్స్గా ఆయన నిలబట్టి మాట్లాడాలి. తర్వాత హీరో వచ్చి అక్కడ ఏదో ఒక లోపల ఒక చైర్ ఉంటే ఈ షాల్ ఉంది కదా, ఆ షాల్ పెట్టి ఆ చైర్ లెగ్లో అది చూసి ఇలా వేస్తే చైర్ వచ్చి ట్విస్ట్ అయి రావాలి ఫస్ట్ అనుకుంది అదే. సో దాంట్లో కూర్చుని ఆయన మాట్లాడాలి. ఇది ఇన్స్పిరేషన్ ఎలా అంటే, ఇది రామాయణంలో ఆంజనేయురు ఆయన టైల్ ఎలాగా పెట్టి ఆయన రావణునికి హైట్కు ఇంకా హైట్కి వెళ్ళి దాంట్లో కూర్చుని మాట్లాడుతున్నారు ఆ కింగ్డమ్ ఇదిలో. అది ఒక ఇన్స్పిరేషన్ ఉంది అది. సో ఆ ఇన్స్పిరేషన్ బట్టి చేశాను సీను. అక్కడ వెళ్ళేటప్పుడు చూశాను రూమ్ ఇదని లాక్లో ఉంది, అది లాక్లో ఉంది, స్టెప్స్ కింద ప్లేస్ ఉంది, అక్కడ ఏదో చైర్స్
డౌన్ చేసి పెట్టాలి, అప్ సైడ్ డౌన్ పెట్టాలి. ఇలా చూసేటప్పుడు అక్క ఒక ఊంజల్ ఉంది, ఆ ఊంజల్ తీయాలి. ఊంజల్ అంటే ఉయ్యాలు తీయాలి, ఇది తీసి పెట్టండి, లోపల పెట్టండి అని చేసి అప్పుడు ఆర్ట్ డైరెక్టర్ పిలిచి ఈ ఊంజలు ఇక్కడ టాప్లో పెట్టడానికి ఏదో ఒక షెల్ఫ్ చేయొచ్చా? చేయొచ్చు సార్, రేపు మార్నింగ్ అది రెడీగా ఉండాలి. అంతే వెళ్ళాను. ఆ రోజు సీన్ రేపు ఆ రోజు రమ్యకృష్ణ సీన్ పైన అది సీన్ చేసేటప్పుడు ఇవన్నీ చేశారు. తర్వాత మా నెక్స్ట్ డే వచ్చి చూసేటప్పుడు ఓకే ఉంది, ఆ చైర్ అన్నీ తీయండి, ఏ చైర్ వద్దు, అండర్ దట్ స్టెప్స్ ఆల్సో చైర్ వద్దు అని చెప్పి అన్నీ తీసేసి సార్ వచ్చిన తర్వాత సార్ ఇది ఇలా చేయాలి సార్, ఇది బాగానే ఉంది, ఇది వస్తుందా కరెక్ట్గా చూడండి సార్ చేసి అలాగ ఇస్తే అది వస్తుంది. రియల్గా లాగారు సార్ అది? అవును అది కరెక్ట్గా అదే దాంట్లో అది పెడితే అది ఇఫ్ యూ పుష్ ఇట్ విల్ కమ్ లైక్ దట్, ఇఫ్ యూ పుల్ ఇట్ విల్ కమ్. ఓకే. సో అలాగ పెట్టి అది అన్నీ స్పాట్లో వస్తుంది, అది వచ్చింది. అదే ఆ ఫీలింగ్ ఏంటి సార్? ప్రతిసారి అది చేసేటప్పుడు లెగ్ వేసుకోవాలంటే ఆయన ముందు ప్రతిసారి అలా చాలా సీన్లు ఉన్నాయి. ఆ ఫీలింగ్ ఏంటి అసలు? ఆ మైండ్ సెట్ ఏంటి అసలు? అది స్ట్రైట్ గా పెట్టి ఇలా తిప్పి ఇలా పెట్టాలి. అవును, ఆ స్టైల్ మీకే వస్తుంది, ఒకసారి వేయండి సార్. అది రమ్య కిషన్కి నేను చెప్పేటప్పుడు అది ఇలాగ చేస్తుంది, భయపడి భయపడి సార్ వద్దు సార్ అని చెప్పి ఇలా చేస్తుంది. అది కాదు, ఇలాగ రావాలి, ఇలాగ పెట్టాలి. ఓకే, ఇదే రజనీ సార్ స్టైలు. ఓకే, ఇది ఇలాగా. ఓకే, దట్స్ ఆల్. సో ఆన్ ద స్పాట్ లాట్ ఆఫ్ గ్రేట్ మెమరీ కదా సార్? అవును, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ మెమరీస్. మీరు చెప్పిన స్టైల్ కన్నా కూడా ఇంకో స్టైల్ పెట్టి చేశారు. అవును, రజనీ సార్ స్టైల్ అంటే. సో యాజ్ ఎ డైరెక్టర్గా మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అండర్ డైరెక్టర్ సినిమాలు మేము చూస్తూనే ఉంటాం. నార్మల్గా ఒక హీరో లేకపోతే డ్యూయల్ రోల్ ఉంటుంది. ఒక్కసారిగా ఏంటి సార్ దశావతారం అని ఒక 10 గెటప్స్ పెట్టి మళ్ళీ ఇండియాలోనే ఈ సినిమా గురించి డిస్కస్ చేసుకునే విధంగా, అది దట్టు ఇంకొక స్టార్ని, అది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. అదే 10 గెటప్స్, మళ్ళీ 10 కూడా డిఫరెంట్ గెటప్స్, అది కూడా హీరో చేయటం, ఎక్కడ డూప్స్ లేకుండా. దశావతారం గురించి కొన్ని సంవత్సరాలు మాట్లాడుకున్నాం మేము. దశావతారం గురించి ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు? ఆ పిక్చరే పెద్ద మెమరీనే. అది ఐడియా చెయ్యండి అని చెప్పి 10 crores నాకు అది ఆయనకి పెద్ద అమౌంట్ ఇస్తే కూడా ఆయన కమల్ సార్ ఈ విల్ నాట్ డూ అన్నారు, నేను చేయను. అలాగా ఆ పెద్ద ఇది సార్ అది. బట్ 1 year అది షూటింగ్. అది 1 year అంటే 250 days ఏదో చేశాను. బట్ ఒక్క షెడ్యూల్లో ఒక్కొక్క పిక్చర్ అట్లా ఈజీగా చేసింది. ఆ ఫస్ట్ షెడ్యూల్లో ఫస్ట్ పోర్షనే, ఆ నంబిగా వస్తున్నారు కదా 12th century, అది మాత్రమే ఈజీగా చేశాను. మీరు చూసారు కదా ఆ పోర్షన్, అదే ఈజీ, ఎందుకంటే అది సింగిల్ యాక్షన్. తర్వాత మాది అన్నీ డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ లేకుండా ఒక్క క్యారెక్టర్ వచ్చి స్మాల్, ఒక్క క్యారెక్టర్ పెద్ద హైటు, ఒక్క క్యారెక్టర్ ఫారినర్. సో అన్ని క్యారెక్టర్ ఒకే షాట్లో రావాలి. హౌ మెనీ లేయర్స్ యూ హ్యావ్ టు డూ. ఆ లేయర్స్ కరెక్ట్గా ఆయనకి పాయింట్స్ ఇవ్వాలి. సార్ ఇక్కడ ఉన్నారు, సార్ ఆయన అక్కడ ఉన్నారు, బికాస్ ఆ ఫ్రేమ్లో వెళ్ళకూడదు. ఆ ఫ్రేమ్ లేకుండా బయట అదే ఆ ఫ్రేమ్లో పెట్టి ఎక్కడ ఒక మార్క్, ఇక్కడ ఒక మార్క్, అదే డ్రైవరు, ఇదే అమ్మాయి, ఇదే ఇలాగా ఒక్క షాట్ వచ్చి కమల్ సార్ ఎవరు లేకుండా చేస్తారు. ఫుల్ బ్లూ మ్యాటే. బట్ అది మళ్ళీ ఇంకా ఒక లేయర్లో తర్వాత ఆర్టిస్ట్ ఉన్నారు కదా, అది ఆర్టిస్ట్ చేసిన ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ ఒక లేయర్ని అప్పుడు వచ్చి 17 layers 18 layers సునామీ షాట్ కన్నీ. అది అలా చేయాలి, అది చాలా కష్టం. అప్పుడు వచ్చి ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ అయింది సిజీ, సాఫ్ట్వేర్స్ చాలా వచ్చింది. అప్పుడు అలాగా లేదు. వచ్చి నాకు అది పెద్ద మూమెంట్ అంటే ఆ పిక్చర్ చూసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కే బాలచంద్ర గారు నా ఇంటికి వచ్చారు. ఎక్కువ షాక్. నైట్ షో చూసి తర్వాత నేను పడుకునేది లేటు. సో ఆయన వచ్చారు మార్నింగ్ 6:30కి అని వచ్చారు. వచ్చి ఆయన షాల్ ఇచ్చి ఆయన హగ్ చేసి ఆయన చెప్పారు,
what a director, what a picture, yeah. People will not ask about this now. After 20 years also, they will ask you, how you did this, how you did this, how you did this. So అదే నా ఒక ఆస్కార్ అవార్డు. ఆ 10 క్యారెక్టర్స్లో బాగా ఎక్కువ కష్టపడి కమల్ హాసన్ గారు కూడా గెటప్ వైజ్ కానీ లేకపోతే డబ్బింగ్ వైజ్ కానీ ఆన్ షాట్లో కూడా బాగా ఆయన బాగా ఇబ్బందిగా ఫీల్ అయిన క్యారెక్టర్ ఏంటి సార్? 10 బామా అండ్ ముస్లిం క్యారెక్టర్ ఇవన్నీ చేశారు కదా. ఓల్డ్ ఉమెన్, ఓకే, ఓల్డ్ ఉమెన్ క్యారెక్టర్ కదా, అది వచ్చి ఆయన అలాగే చెయ్యాలి. అది ఆయన హైట్ ఉంది, బట్ వీఆర్ గోయింగ్ టు షార్ట్ అండ్ దట్ ఇన్ సీజీలో అది షార్ట్ చేస్తున్నాను. అది ఆయన వచ్చి అలాగా ఫ్రేమ్లో ఎవరు లేకుండా చేయాలి. ఆ క్యారెక్టర్ వచ్చి నెయిల్స్లంది, లెగ్ నుంచి ఇక్కడ నెయిల్స్ నుంచి ఫుల్ గెటప్ ప్రాస్థెటిక్ మేకప్. ఇంకా ఇక్కడ ప్రాస్థెటిక్ మేకప్ అంటే అయ్యో, అది రిమూవ్ చేయడానికి 1 hour అవుతుంది, వేయడానికి 4 hours అవుతుంది, 4-5 hours అవుతుంది. అది చాలా కష్టం. అది అన్నీ మనకందరం ఒక బియర్ పెట్టుకుని ఆ గమ్మే ఒక 1/2 hour తర్వాత అలాగా ఇచ్చింగ్ వస్తుంది. ఆయన ఫుల్ ఉళ్ళు అంతా ఆ ప్రాబ్లం తోటి ఆ పర్ఫార్మెన్స్ చేయాలి. అది సో చాలా కష్టం. ఆయన డెడికేటెడ్ ఆర్టిస్ట్, ఓన్లీ ఈ కెన్ డూ దోస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. సకల కళా వల్లభన్ అందుకే ఆయన కరెక్ట్. ఆయనే చెప్తున్నారు నో పెయిన్ నో గెయిన్. సో పెయిన్ రావడానికి ఏమేమి ఉందో అది ఆయనే చేస్తారు. ఆయనకి ఇష్టం అది పెయిన్ పెట్టుకుని చాలా కష్టపడి చేయడానికి ఇష్టం కమల్ సార్కి. ఆల్రెడీ బిఫోర్ కూడా ఆయనతో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు కదా సార్ తెలుగులో, బామనే సత్యం. అది ఒక్క క్యారెక్టర్. ఓకే, ఇది 10 characters, different 4-5 characters will come in one shot. So one character can be done only one day. If you put makeup, only one scene or 1.5 scene, only that character should do. The other character again next day only we have to do. సో ఒక్క సీన్ ఫినిష్ చేయడానికి 4-5 days అవుతుంది. సార్ తెలుగులో ఎందుకని అంటే మీ సినిమాలు ఆల్రెడీ చాలా రీమేక్ అయినాయి అక్కడ, ఈ భామనే సత్యభామనే కానీ ఇక్కడ సూపర్ స్టార్స్ కూడా ఎలాంటి క్యారెక్టర్ చేయాలన్నా కానీ ఇంత కూడా భయపడరు. కథ నచ్చిందంటే చేసేయడానికి రెడీగా ఉంటారు తమిళ్లో ఉన్న స్టార్స్. బట్ తెలుగులో ఉన్న స్టార్స్కి ఎందుకో తెలియదు, వాళ్ళు ఎప్పుడు రిచ్గా కనిపించాలి, రిచ్గా ఉండాలి, సెట్లు రిచ్గా ఉండాలి, హౌస్. ఇప్పటికీ అదే మైండ్ సెట్ ఉంది తెలుగులో ఉన్న హీరోస్కి ఇప్పటికి కూడా. ఈవెన్ దో రఘువరన్ బీటెక్ అనే ఒక సినిమా, ఒక స్టార్ హీరో ధనుష్ అలాంటి స్ట్రీట్స్లో, అలాంటి ఇంట్లో, అలాంటి అమ్మ, ఇవన్నీ న్యాచురల్గా ఉంటాయి. బట్ తెలుగులో మేము ఇంతవరకు మా సినిమాలు చూడలేకపోతున్నాం. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా సార్ భామనే సత్యభామనే ఏదైనా హీరోతో చేస్తే బాగుంటుంది, అటెంప్ట్ చేయొచ్చు అని ఏదన్నా ఎవరికైనా చెప్పారా స్టోరీ? అసలుకి లైక్ ఏం లేదు, ఉన్న వాళ్ళలో బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్ భామనే సత్యభామనే ఇమీడియట్ గా డబ్బింగ్ అయింది కదా. అయింది. తర్వాత ఎందుకు అది ఆ మైండ్ సెట్ ఏదో రావడానికి వీల్లేదు, ఎవరు అనుకున్నారు. బట్ తెలుగులో అది వాట్ యూ సెడ్ ఇస్ మేబీ, బట్ ఇక్కడ రాజమౌళి గారు ఎంత డస్ట్లో తీస్తున్నారు. చాలా సీన్స్ R, బాహుబలి అన్నీ ఎంత అంత వార్ సీక్వెన్సెస్ ఎல்லாம் ఉంది కదా, అదెல்லாம் ఓకే బట్ చేస్తారు. అది చాలామంది కొంచెం పెద్దవాళ్ళే ఉన్నారు అక్కడ, రిచ్ పీపులే ఉన్నారు. బట్ అందుకనే రిచ్గానే ఉంటాయి సినిమాలు. తర్వాత మేబీ బట్ ఆ RRR ఎంత కష్టపడ్డారు రెండు హీరోస్. ఓ మై గాడ్, అది అక్కడ కూడా చేస్తారు సార్. బట్ మీరు 90sలో ఉన్న డైరెక్టర్ కాబట్టి 90sలో తీయడానికి ఇష్టపడతారా, డైరెక్షన్ చేయడానికి, లేకపోతే ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టు డైరెక్షన్ చేయడానికి ఇష్టపడుతుంటారా? ఆ డైరెక్షన్ అనేది ఎప్పుడూ ఒకే స్టైల్లో అది. బట్ ఎందుకు డైరెక్టర్ అంటే ఆయనకి ఎడిటింగ్ నాలెడ్జ్ ఉండాలి. అదే నా వాట్ అడ్వైస్ టు స్మాల్ యూత్ డైరెక్టర్స్ అండ్ ఆల్. ఎడిటింగ్ నాలెడ్జ్ ఉంటే వేస్టేజ్ ఎక్కువ రాదు. ప్లాన్ చేయాలి, స్క్రిప్ట్లీ వచ్చి ఫుటేజ్ తీసుకుని ఒక మైండ్లో ఫుటేజ్ ఎక్కువ ఉంటే అది కట్ చేసి ఎలాగా పెడితే బాగుంటుందని డిస్కస్ చేసి స్క్రిప్ట్లో ఎడిట్ చేయాలి. ఓకే, తర్వాత షూటింగ్ వచ్చేటప్పుడు ఎడిటింగ్ నాలెడ్జ్ ఉంటే
ఇప్పుడు వచ్చిన స్మాల్ న్యూ డైరెక్టర్స్ అంటే ఒక కంబైన్ షాట్, ఈ పక్క ఒక షాట్, ఆ పక్క ఒక షాట్, ఆ పక్క ఒక షాట్, టాప్లో ఒకటి, లోలో ఒకటి, ఆ కంబైన్ షాట్ ఫుల్ సీన్ తీస్తారు. బట్ దాని అక్కడ ఎడిటింగ్ చేసేటప్పుడు అదన్నీ పోతుంది, ఒక్క షాటే వస్తుంది. సో నీ ఫిక్స్ చేయాలి, ఇది క్లోజప్లో పెట్టాలి, ఈ డైలాగ్లో కంబైన్లో పెట్టాలి, ఈ డైలాగ్లో ఇది లొకేషన్ చూపించాలి, ఈ షాట్లో ఆ అమ్మాయి ఉంటే, హీరోయిన్ ఉంటే డ్రెస్ చూపించాలి. ఇలాగా మైండ్లో పెట్టుకుని ఆల్ షార్ట్స్ ట్రాలీ క్రేన్ అదేం చేస్తున్నారు. ఏదో ఒక మీనింగ్ ఉండాలి, క్రేన్ అంటే ఏదో ఎమోషన్ ఉండాలి, మూమెంట్ అంటే ఏదో ఒక స్మూత్ ఫీలింగ్ ఉండాలి. అలాగ ఉండేటప్పుడు ఓకే. సో ఎడిటింగ్ నాలెడ్జ్ ఉంటే ఇదన్నీ వస్తుంది. అదే నా అడ్వైస్. ఎడిటింగ్ నాలెడ్జ్ ఫస్ట్ తీసుకోండి, తర్వాత డైరెక్ట్ చేయండి. అండ్ దట్టు మీరు 90s కానీ 2000లో కానీ 2010లో కానీ అప్ టు 2015 వరకు డైరెక్టర్స్ అంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. అట్ ది సేమ్ టైం పర్ ఇయర్కి 4-5 ఫిలిమ్స్ చేసిన అప్పుడు 3 ఫిలిమ్స్ చేశాను. ఎస్, బట్ అప్పుడు టెక్నాలజీ లేకపోయినా 3-4 ఫిలిమ్స్ అటెంప్ట్ చేసిన డైరెక్టర్స్ని చూసాము. ఇప్పుడు టెక్నాలజీ ఇంత పైకి వచ్చినా కానీ ఇయర్కి ఒక సినిమా కూడా చేయని డైరెక్టర్స్ని చూస్తున్నాం. సార్ ఏం చేంజెస్ కనిపిస్తుంది మీకు ఇండస్ట్రీలో? టెక్నాలజీ డెవలప్మెంట్ మీరు ఇంకా ఎక్కువ తీయాలి, టెక్నాలజీ అక్సెప్ట్ చేయాలి. సైంటిఫిక్ డెవలప్మెంట్ అంటే, టెక్నాలజీ డెవలప్మెంట్ అంటే అక్సెప్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఇట్ టేక్స్ టైమ్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. అప్పుడంటే ఒక రోజులో 2 సాంగ్స్ రికార్డ్ చేశాను, నా పిక్చర్సే 2 సాంగ్స్ రికార్డ్ చేశాను. తర్వాత టెక్నాలజీలో అది అప్పుడు 8 ట్రాక్సే ఉంటుంది, ఇప్పుడు 1000 ట్రాక్స్ ఉంది. సో ఒక టింగ్, ఒక టక్, ఒక ట్రాక్ చేసి ఎక్కడ ప్లేస్ చేయాలి అని అది టైం అవుతుంది. అందుకే సో బట్ పర్ఫెక్షన్ వస్తుంది, క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, అదని ఓకే. బట్ ఏ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతా కూడా అప్పుడు కూడా 6 monthsలో చేయాలి. నేను ఇప్పుడు రూలరు, జయసింహాన్ని 6 monthsలో చేశాను, రూలర్ ఇంకా 4 monthsలో చేశాను. ఓకే. సో అది హార్డ్ వర్క్ చేయాలి, తర్వాత ప్లాన్ చేయాలి ముందు, చేస్తే అందరికీ వస్తుంది. సో కమింగ్ టు ఇప్పుడు రూలర్ అండ్ జయసింహ అన్నారు కాబట్టి మా బాలయ్య బాబు, మా ఇండస్ట్రీలో అందరూ బాగా ఇష్టపడే బాబు బాలయ్య బాబు. సో ఆయనతో వరుసగా 2 సినిమాలు చేశారు తెలుగులో మీరు రీసెంట్గా. ఎలా ఉంటుంది బాలయ్య బాబుతో, నటసింహంతో వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే? కేఎస్ రవికుమార్ గారు ఏం చెప్తారు? మీలాంటి వాళ్ళకి బాగా సెట్ అవుతారు ఆయన మైండ్ సెట్. అవునవును, ఆయన రఫ్గా మాట్లాడతారు, ఆ వాల్యూమ్ అలా ఉంటుంది, కూర్చేటప్పుడు ఎలా ఆ సౌండ్ వస్తుంది. కానీ ఆయన లోపల వచ్చి ఒక సాఫ్ట్ నేచరే ఆయన వచ్చి ఆయన చెప్పడం ఇదని వాట్ కైండ్ హార్టెడ్ మ్యాన్ ఓన్లీ. ఈస్ నాట్ అ విలన్ అండ్ ఆల్. ఫర్ సమ్ పీపుల్ విల్ భయంగా ఉంది సార్, చూడడానికి భయంగా, అదే ఆయనకు నచ్చదు. ఎందుకు భయపడుతున్నారు, రండి ఇక్కడ, ఎందుకు భయపడుతున్నారు, నేనేంటి ఏదో ఏలియనా నేను, అలాగా మాట్లాడుతున్నారు కదా, దాంట్లో భయపడుతున్నారు. వద్దు సార్ అని చెప్తున్నారు. బట్ ఇఫ్ యూ మింగిల్ విత్ హిమ్, ఈజ్ వెరీ నైస్ ఫ్రెండ్, వెరీ కైండ్ హార్టెడ్ మ్యాన్. ఎలా తీసుకుంటారు అంటే సెట్లో అసలు ఎలా ఉంటారు? ఒక డైరెక్టర్కి ఎలాంటి వాల్యూస్ ఇస్తారు? అయ్యో, డైరెక్టర్ అంటే ఆయనకి ఫస్ట్ డైరెక్టర్ ఏం చెప్తే చేస్తాను, ఏం చెప్తే చేస్తాను. ఇలా సార్ ఈ గ్రౌండ్లో మీరు చెప్తున్నారా ఎలా హీరోస్ అక్కడ ఇది చెయ్యను అది చేయను అని. నేను రూలర్లో ఓపెనింగ్ షాట్ నేను కింద కూర్చుని ఇలా రావాలి సార్, అక్కడ మడ్డు ఏదో టోటల్ నాస్టీ ప్లేస్ సరే ఇలా సరే ఒక చెయ్యి వచ్చాడు, ఓకే నేను చేశాను. జయసింహలో ఆ లేక్లో ఇది వాటర్ ఉంది కదా, అక్కడ నేను స్నానం చేసి రావాలి సార్, బట్ పీపుల్ ఉంది సార్, పీపుల్ అన్నీ నేను వేస్తాను, బట్ అక్కడ వాటర్ కొంచెం నో ప్రాబ్లం వచ్చి చేసి స్నానం చేసి తర్వాత లేడీస్ ఇది వచ్చి క్లోజ్ చేశారు, అది ఓపెన్ చేసి చెప్పి టాయిలెట్ ఉంది కదా కామన్ బాత్రూమ్, దాంట్లో స్నానం చేసి వచ్చారు. మీరు పెద్ద హీరో అంటే ఇది చేయరు అది చేయరు చేశారు ఆయన. అది సిచ్యువేషన్కి ఎలా ఆయన ఆయన పెద్ద ఆ టైప్ వచ్చి ఐ కెనాట్ ఫర్గెట్ దట్. పెద్ద హీరో అక్కడ వేరే ఏం లేదు, కుంభకోణం
కుంభకోణం చూసానే ఒక వాట్ యు కాల్ రివర్, నది. ఆ నదిలో అది స్నానం చేసి ఆ పిల్లలతోటి స్నానం చేయాలి, ఆయన స్నానం చేసి రావాలి. అది షార్ట్ తీసేటప్పుడు ఆ పెద్ద రివరు చాలా పోతుంది. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్నానం చేస్తున్నారు అక్కడ. మనం పోలీస్ పెట్టి అందరం బయట పోటీని ఒక జూనియర్ ఆర్టిస్టే కొంచెం మంది పెట్టి ఆయన వచ్చి కొంచెం స్మెల్ కూడా వచ్చింది. ఏమి నేను కూడా లెట్ మీ ఆస్క్, వి సేస్ నో ప్రాబ్లం, వి విల్ లీవ్ ఇట్. ఆయన అడిగేటప్పుడు నేను కూడా అడగలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి సరే చేయవచ్చా, ఇలా ఉంటుంది అని చెప్పి, నో ప్రాబ్లం, పిక్చర్ అన్నీ చేయాలి చేశారు. ఆయన స్నానం ఇమ్మీడియట్గా స్నానం చేయడానికి ఏదో ఇదే చేయాలి. నేను అక్కడ ఏమి బాత్రూమ్ లేదు, బట్ అందరూ చూస్తున్నారు కదా ఆయన పబ్లిక్. సో ఏదో ఒక ఇది క్లోజ్డ్ ప్లేస్ కావాలంటే లేడీస్ టాయిలెట్, కామన్ టాయిలెట్ ఉంది కదా, అది క్లోజ్ చేసి పెట్టున్నారు. అది ఓపెన్ చేసి అక్కడే ఓపెన్లో స్నానం చేసి వచ్చారు. సో థియేటర్లో కొన్ని సీన్స్ చూస్తుంటే బాలయ్య బాబు గారికి సంబంధించినవి ఆయనే చేయాలి, ఇంకొక హీరో చేస్తే యాక్సెప్ట్ చేయలేము మనం. ఎందుకంటే ఆ డైలాగ్స్ చెప్పిన ఆయన, అఖండ చూశాను, అఖండ ఆయన మరి ఎవరు డాన్స్ చేయాలని ఆయనే చేస్తారు. అండ్ ఆయన చేసినా కానీ సార్ చాలా సీరియస్గా చేసినా ఫన్నీ అనిపిస్తుంది మనకి థియేటర్లో, ఆడియన్స్ బాగా నవ్వుకుంటారు. ఎస్పెషల్లీ డైరెక్టర్గా మీకు మానిటర్లో ముందే చూస్తారు కాబట్టి ఆయన సీరియస్ చేసేది కూడా కొంచెం కామెడీగా ఉంటుంది మాకు. మీకు ఎలా అనిపిస్తుంది సార్? సార్ అది సిచ్యువేషన్ తోటి చేయాలి సార్. జయసింహలో ఆ క్యారెక్టర్ మీకు తెలుసు, జయసింహ అది ఎండ్ ఫినిషింగ్ వచ్చి అంత పెద్ద రౌడీలాగా ఉన్న ఒక వాట్ రగ్గడ్ క్యారెక్టర్కి ఆడియన్స్ కళ్ళు నీళ్ళు వచ్చింది. ఎందుకంటే ఆ సెంటిమెంట్ అది ఎండ్లో. బట్ ఆయన చేసేటప్పుడు ఆడియన్స్ అందరం అన్ని సీన్స్కు నవ్వరు. సమ్ సీన్స్ ఆర్ దేర్ దట్ ఈస్ యూజువల్ he grew like that only. So audience knows that character he will do like that only. మీరు చాలా బాగా నచ్చారు కనుక 2 సినిమాలు చేశారు అప్పుడు. మ్యాన్షన్ హౌస్ పార్టీకి పిలవలేదా? ఆయనతో నేను వేసాను చాలామంది, ఒక 10 times పార్టీస్. అడిగారా సార్ ఎందుకు మీ బ్రాండ్ మ్యాన్షన్ హౌస్? ఇప్పుడున్న వాళ్ళంతా పెద్ద పెద్ద ఫారెన్ బ్రాండ్స్ వాడతారు. ఆయనకు అదే బ్రాండ్. ఎప్పుడు ఈ ఫారిన్లో ఉండేటప్పుడు కూడా ఇక్కడ నుంచి మ్యాన్షన్ హౌస్ తీసుకుని అక్కడ వస్తున్నారు. ఓకే, ఆయనకు అదే నచ్చింది. అందుకే ఇప్పుడు అన్స్టాపబుల్ కూడా మ్యాన్షన్ హౌసే ప్రెజెంట్స్. నేను చూడలేదు, చెప్తారు, నేను చూడలేదు. నా పిక్చర్ ఒక పిక్చర్ నేను ప్రొడ్యూస్ చేశాను, అది నిన్న రిలీజ్ అయింది. అవును సార్, బిగ్ బాస్ దర్శన్తో కదా? అవును, బిగ్ బాస్ దర్శన్ లాస్లియా నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను. అది నా అసిస్టెంట్ డైరెక్టర్ అది. ఓ సూపర్. గూగుల్ కుట్టప్ప అని. అది వచ్చి మలయాళంలో ఆండ్రాయిడ్ కొంచెం వచ్చింది. ఆ పిక్చర్ రీమేక్ రైట్స్ తీసుకొని చేశాను. ఓ సూపర్ సూపర్. అవును, అది తమిళ్లో. సో దాంట్లో బిజీగా ఉండేటప్పుడు మీరు ఏదో చూడలేదు నేను. జిబ్రాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ తెలుగులో మీరు బాలకృష్ణ గారు అండ్ చిరంజీవి గారు ఇద్దరు సూపర్ డూపర్ స్టార్స్తో వర్క్ చేశారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బాలకృష్ణ గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఏం అబ్జర్వ్ చేశారు సార్ మీరు యాజ్ ఎ డైరెక్టర్గా? చిరంజీవి గారు లిటిల్ క్లాస్, ఈయన పెద్ద మాస్. అదే డిఫరెన్స్. తర్వాత గుడ్ హార్టెడ్ పీపుల్, ఆల్ ఆర్ గుడ్ హార్టెడ్ పీపుల్. ఎవరితోటి వర్క్ చేసినా ఏంటండి, మనకు ఈగో లేకపోతే అందరూ బాగానే వర్క్ చేస్తారు. దే విల్ మూవ్ వితౌట్ ఈగో, వీ షుడ్ బిహేవ్, దట్స్ ఆల్. అని అన్నీ సరిపోతుంది. డ్యాన్స్లో కానీ లేకపోతే డైలాగ్స్లో కానీ ఇద్దరిలో ఎవరు కుమ్మేస్తారు సార్? అప్పుడు డ్యాన్స్లో ఈయన ఒక టైపు, ఆయన ఒక టైపు. ఆయన క్లాసికల్ అదేది చేస్తారు, ఇద్దరు డ్యాన్స్లో పెద్దవాళ్ళే. బట్ ఇది ఆయన డ్యాన్స్ కూడా ఆ మూమెంట్స్ అన్నీ కొంచెం రఫ్గా అలాగా ఉంటుంది. ఆయన బాలకృష్ణ గారిది. చిరంజీవి గారు ఒక నళినం ఉంటుంది, స్వింగ్ ఉంటుంది, స్వింగ్ యాక్షన్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్. అవును, ఇది ఈయన కూడా ఫ్లెక్సిబులే.
ఇప్పుడు కూడా జయసింహాలో కూడా చూశారు కదా ఒక డాన్స్ మూమెంట్ అని, కొత్త డాన్స్ పిల్లాని మూమెంట్ కూడా చేస్తారు. పిల్లాని చేతి గాజులేమో ఏమైనా టఫ్ గా చేస్తారు, ఆయన కొంచెం ఒక స్వింగ్ తో చేస్తారు, అదే డిఫరెన్స్. బట్ ఇద్దరికూ చాలా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే సార్ స్నేహం కోసం అనే ఒక సినిమా పెద్ద ఐటమ్ మీరు చేసింది. అప్పటికి కూడా చిరంజీవి గారు ఇండస్ట్రీలో మెగాస్టార్. అవును. తెలుగులో కొంతమంది హీరోస్ని కొంచెం తగ్గించి చూపించిన, లేకపోతే కొంచెం ఇదిగా ఉన్న క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయలేరు ఫ్యాన్స్ అక్కడ. అవునవును. ఎలా అటెంప్ట్ చేశారు స్నేహం కోసం అని ఒక సబ్జెక్ట్ చిరంజీవి గారికి చెప్పి ఆయనతో ఆ రోల్ వేయించి ఆ చెప్పులు పట్టుకునే సీన్ కానీ, ఆ డ్రెస్ కానీ, ఆ ఒబీడియంట్గా ఉండే క్యారెక్టర్ కానీ చిరంజీవి గారు చెయ్యాలని ఆయన ఎందుకు అనుకున్నారు? అసలు మీరు ఈయనతో ఎందుకు ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నారు? ఆయన చూశారు, నట్పు కాగానే తమిళ్లో వచ్చింది శరత్ కుమార్ చేసిన పిక్చర్ ఆయన చూశారు. దానికి ముందు నాటామే చూశారు. ఓకే. నాటామే చూసి దానికి రీమేక్ రైట్స్ అవసరం ఆయన అడిగారు, ఆయన అంటే ఆయన కంపెనీ నుంచి. బట్ నాటామే వచ్చి రజనీ సార్ చూశారు. చూసి ఆన్ ద వే లిఫ్ట్లో వచ్చేటప్పుడు చౌదరి సార్ దగ్గర ఇది రీమేక్ రైట్స్ ఇచ్చారా తెలుగుకి అంటే నేను చెప్తాను అని చెప్పారు. సో ఆ రజనీ సార్ ఒక వర్డ్ చెప్తే ఎలా, సో చౌదరి సార్ చెప్పాడు, రజనీ సార్కి అడిగి నేను చెప్తానండి. రజనీ సార్ వచ్చి మోహన్ బాబుకి ఇవ్వండి అని చెప్పారు. సో అందుకే అది మిస్ అయ్యింది, పెద్ద రైడ్ అది. సో అది మిస్ అయిన తర్వాత నట్పు కాక వచ్చి ఇది చూసి డబుల్ యాక్షన్ ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అయింది. సో ఇమ్మీడియట్గా చేస్తాను అదే. అప్పుడు ఆయన 3-4 ఫిల్మ్స్ చేసి ఉన్నారు, అది అన్నీ స్టాప్ చేసి చేశారు అది. ఓకే. నేను వచ్చి ఇక్కడ ఇదే డిస్కషన్లో ఉన్నాను, నరసింహ డిస్కషన్లో. అప్పుడు వచ్చి ఫస్ట్ రజనీ సార్ నమ్మకం లేదు, ఫోన్ చేసి అల్లు అరవింద్ గారికి మాట్లాడి, ఏంటండి రవికుమార్ అడిగారా మీరు? అవునండి. బట్ మీరు ఇప్పుడు చిరంజీవి సార్ వచ్చి 4-5 ఫిల్మ్స్ చేస్తున్నారు కదా సార్, ఆయన డేట్ ఇస్తే ఇమీడియట్గా స్టాప్ చేసి చేస్తారు సార్, ఎందుకంటే నాటమ్మి మిస్ అయింది, తర్వాత ఈ నట్పుగా కూడా మిస్ అవ్వకూడదు, సో ఇది ఫస్ట్ చేస్తారు సార్. అనుకున్నంత హిట్ తీసుకొచ్చిందా సార్ స్నేహం కోసం తెలుగులో? 58 సెంటర్స్ 100 డేస్ అని చెప్పారు. 100 డేస్ ఆడింది. బట్ తమిళ్లో ఆడినంత, తమిళ్లో కొంచెం పెద్ద హిట్ అది. అందుకే అక్కడ అది పెద్ద హీరో ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే, అక్కడ లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు కాల్ మీ వెన్ ఇట్ వాస్ టెలికాస్టెడ్ ఇన్ ద టీవీ. నౌ డేస్ స్నేహం కోసం చూసి ఎవరున్నా ఒక్కరు ఫోన్ பண்ணி, సార్ ఎంత సీన్ సార్, నాకు కళ్ళు నీళ్ళు వచ్చింది సార్, క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ చూసి. అది ఇప్పుడు కూడా ఫోన్ వస్తుంది, ఎప్పుడు అది టీవీలో టెలికాస్ట్ అయితే నాకు ఫోన్ వస్తుంది. నేను కూడా చాలాసార్లు చూసాను. బట్ ఆయన ఎలా యాక్సెప్ట్ చేశారు చిరంజీవి గారు? ఆయనకు పెద్ద స్టార్ కదా సార్, క్యారెక్టర్స్ లైక్ దట్, డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇంకొకటి అలా చెప్పులు హోల్డ్ చేసుకుని అది అలా ఇవ్వటం, అది ఎలా అనిపించింది మీకు? అది థియేటర్లో అది ఓన్ అడుగుతారు అని చెప్పారు నాకు తర్వాత రిలీజ్ అయిన తర్వాత. బట్ అదే క్యారెక్టర్, అది ఆయనకి ఇష్టం, ఆయన చూసే కదా ఆయన యాక్సెప్ట్ చేసింది. బట్ చాలా ప్రమాండంగా చేశారు క్యారెక్టర్. ఆయన 42 డేస్లో ఫినిష్ చేశాను సినిమా అంతా. అవును, ఆయనే చెప్పారు, నా లైఫ్లో ఈవెన్ బిగినింగ్ డేస్లో కూడా ఒక 42 డేస్లో ఒక పిక్చర్ నేను ఫినిష్ అవ్వలేదు నా పిక్చరు. ఎలా ఉంటారు ఆఫ్ స్క్రీన్, ఎలా ఉంటారు మెగాస్టార్ చిరంజీవి గారు? వెరీ స్వీట్. ఇప్పుడు కూడా ఎప్పుడైనా అప్పప్పో ఈవెన్ జయసింహ చూసి పిలిచారు, నరసింహ చూసిన తర్వాత, అక్కడ చూసిన తర్వాత నన్ను రమ్య కృష్ణన్ ఇంకొకరు ముగ్గురు ఈయన చెన్నైకి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చి పెద్ద డిన్నర్ ఇచ్చి మాట్లాడి ఆయన ట్రీట్ చేశారు. సైరా నరసింహ. దానికి ముందు ఒకరోజు ఫోన్ వచ్చింది, సార్ నా చిరంజీవి గారు వాంట్స్ టు మీట్ యూ. సార్ చెప్పండి సార్, నేను హైదరాబాద్ వస్తాను సార్, ఈజ్ కమింగ్ టు చెన్నై టు మీట్ యూ. ఓహీ సార్, ఎందుకు ఆయన వస్తే? నో సార్, హీ వాంట్స్ టు కమ్. సో ఆయన ఇక్కడ ఏదో పని ఉండే ఏదో, బట్ ఇక్కడ కూడా ఆయన ఆఫీస్ చెప్పండి, ఆయన ఇల్లు చెప్పండి, నేను వస్తానని చెప్తే వద్దు ఆయన వస్తున్నారని చెప్పి ఒకరోజు మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు. వచ్చి చాలా రోజు టైం చేసుకుని మాట్లాడి అప్పుడు ఒక మ్యాటర్ అడిగారు, ఎందుకంటే ఇప్పుడు నరసింహారెడ్డి తీయడానికి ఇంకో 6 months కావాలి అంటారు ప్రీ ప్రొడక్షన్కి. సో 6 monthsలో
ఒక పిక్చర్ చేయడా చీప్ అదే దట్ ఈస్ 6 monthsలో ఒక పిక్చర్ చేయడానికి డైరెక్టర్ నేను ఐ వాస్ థింకింగ్ అబౌట్ డైరెక్టర్స్ హూ విల్ డూ ఇన్ షార్ట్ టైమ్ అండ్ ద బెస్ట్ హూస్ ద డైరెక్టర్. మీరే నాకు వచ్చినది, అందుకే వచ్చాను. యూ హ్యావ్ ఎనీ స్టోరీ అని. అప్పుడే ఆ రానా స్టోరీ చెప్పాను. చాలా బాగుంది స్టోరీ ఇవ్వాలన్నా అప్పుడు రజనీకాంత్ చెప్పారు, రానా పోస్ట్పోన్ అవుతుంది కదా, అది క్యాన్సిల్ లేదు, తర్వాత చేస్తామని చెప్పండి, ఎందుకంటే ఆ స్టోరీ అది చాలా నచ్చింది నాకు. అది ఇప్పుడు ఇవ్వడానికి ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్. ఓకే. బట్ అది కూడా రానా, బట్ ఇట్స్ నాట్ ఏ స్మాల్, ఇట్స్ బాహుబలి లాగా ఒక పెద్ద ఇది. మళ్ళీ ఇమ్మీడియట్గా చేయడానికి ఒక 6 months చేయడానికి వీల్లేదు సార్ అని చెప్పి. సో మీరు అటెంప్ట్ చేసిన ప్రతి సినిమాలు కూడా ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు లైఫ్లో ఎవరికైనా. కానీ వర్లారు లాంటి ఒక సబ్జెక్ట్ని అజిత్ లాంటి ఒక స్టార్ హీరోకి చేయటం కూడా గ్రేట్ అటెంప్ట్ ఆ టైంలో. అండ్ అదే సబ్జెక్ట్ని బాలకృష్ణ గారికి కూడా రికమెండ్ చేశారు. ఆయన చాలా భయపడ్డారు ఆ క్యారెక్టర్. భయపడలేదు. బాలకృష్ణ గారు పిక్చర్ చూసి ఆయన చెప్పారు, సార్ ఇది అన్నీ ఒక్కసారి చేయాలి సార్, ఆయన చేశారు, మీరు పెద్ద డబ్బింగ్ చేయండి చాలు, అది డబ్బింగ్ చేస్తే అది ఎలా బాగా వెళ్తుంది సార్. నా దగ్గర లేదు సార్, అది రైట్స్ వచ్చి జెమినీ వాళ్ళు తీసుకుంటారు, డబ్బింగ్ చేస్తే చాలు సార్, అది మళ్ళీ అలాగా చేయడానికి ఎవరికూ రాదు సార్, అది సెట్ అవుతారా సార్ అసలు? అది ఆ బాడీ లాంగ్వేజ్ ఆయనకి బాగుంటుంది, నేను చేస్తే బాగుంటుందని నాకు అనుమానం లేదు. బట్ అదన్నీ ఒక్కసారి చేయాలి సార్ అని అలా చేయాలి. భయం ఆయనకి ఎందుకు భయం, ఎంత పెద్ద పెద్ద క్యారెక్టర్ని చేశారు, అది ఏంటి ఆయనకు వేరేలాగా, నా బాడీ లాంగ్వేజ్కి అది వేరేలాగా ఉంటుంది, అది కరెక్ట్, అది ఎవరితోటి చేయొద్దు సార్, అది డబ్బింగ్ రీమేకే చేయొద్దు, అది డబ్బింగ్ చేయండి అని చెప్పారు అప్పుడు. బట్ అది అజిత్ గారు యాక్సెప్ట్ చేయడం కూడా గ్రేట్ అప్పుడు అసలు అలాంటి క్యారెక్టర్ని, దట్ టు స్టార్ హీరో, ఒక తేడా క్యారెక్టర్. ఆయన డౌట్ ఫీల్ అయ్యారు. నేను చెప్పాను సార్, డెఫినెట్గా నోబడీ విల్ షౌట్, నోబడీ విల్ టెల్ రాంగ్ కమెంట్స్ ఇన్ ద థియేటర్, బికాస్ ఐఎమ్ షోయింగ్ ఓన్లీ ద ఓల్డ్ మ్యాన్ అండ్ హిస్ 2 sons ఇన్ ద ఫస్ట్ హాఫ్. ఫస్ట్ ఒక్క సన్ వచ్చి ఆయన జాలీగా ప్లే బాయ్గా ఉంటారు. తర్వాత ఆయన ఏదో ఒక చేస్తే తప్పుగా పోతుంది, తప్పుగా పోయింది, ఆయనకి ఏదో మెంటల్ ఏదో ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి షాక్ వేశారు. ఆ షాక్ తోటి అది ఫీల్ చేసి ఫాదర్ ఉండేటప్పుడు ఇంకొక క్యారెక్టర్ స్మోక్ చేసి వస్తుంది. అలా చూస్తే ముగ్గురు క్యారెక్టర్, ఫాదర్ 2 sons అని చెప్పాను ఫస్ట్ హాఫ్ అదే ఇంటర్వ్యూలో. తర్వాత ఆయన ఫ్లాష్ బ్యాక్లో ఫాదర్ క్యారెక్టర్కి ఎలా ఉంటారని చెప్పేటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ వస్తుంది, ఆ ఫెమినిన్ బాడీ లాంగ్వేజ్ వస్తుంది. అది ఎవరూ తప్పుగా అనుకోరు సార్, అప్పుడు తప్పుగా ఎవరన్నా మాట్లాడితే నేను ఇండస్ట్రీలో ఉండను సార్ అని చెప్పాను. ఓకే. సో అది దాంట్లో ఓకే అజిత్, ఓకే సార్ యూ సే ఓకే అని అడిగారు. ఒక్కొక్క షాట్ ఆయన అడుగుతారు, సార్ ఇంకొకసారి చేసి చూపించండి, ఇంకొకసారి చూపించండి అని చెప్తారు. వాక్ మీరే చేశారా సార్? చేసి చూపించాను. ఆయన నడిచేటప్పుడు నేను చెప్తాను శివాజీ గారు అని చెప్తే బ్యాక్ వెళ్తుంది, నీలాంబరి అంటే ఇలాగ వస్తుంది, రజనీ సార్ అంటే ఇలా చూస్తారు. సో ఈ బాడీ లాంగ్వేజ్ అది అలాగ వస్తుంది. కమల్ హాసన్ గారి అంటే లేదు, ఇది 3 ఆయనకి ఇంట్స్ పెట్టుకున్నాను. ఓకే. సో ఇలాగా ఆయన వాక్, నీలాంబరి గెస్టర్, ఆ బాడీ లాంగ్వేజ్, రజనీకాంత్ చూసేటప్పుడు ఇలా చూస్తున్నాం, అది కాంబినేషన్ చేస్తే ఫ్యామిలీ వస్తుంది అని చెప్పి అలాగా ట్రైన్ చేశాను. అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఎన్ని సినిమాలు తీసినా కానీ యాజ్ ఎ యాక్టర్గా మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద థియేటర్లో చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలుకి? నాకు ఏదో ఫీలింగ్ ఏమీ లేదు, నేను చేశాను కదా, చాలా మంది అసిస్టెంట్ స్క్రీన్లో చూడడం యాక్టర్ ఎక్కువగా సాటిస్ఫాక్షన్, డైరెక్టర్గా ఇప్పుడు చూసేటప్పుడు పెద్ద క్యారెక్టర్ పిక్చర్ ఫుల్గా వస్తున్నానే, అది ఎలా యాక్సెప్ట్ చేయబోతున్నారు అని చెప్పి చాలా పెద్ద నేమ్ వస్తుంది ఇప్పుడు ఈ పిక్చర్లో వచ్చింది. యాక్చువల్గా మీరే ప్రొడ్యూస్ చేశారనుకుంటా. ప్రొడ్యూసర్ అండ్ ఆయన లీడ్ రోల్ చేశాను. ఓకే. ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్. ఓకే.
ఏమైనా ఉందా సార్ మీ ఫ్యామిలీ నుంచి ఇంకెవరైనా వస్తున్నారా మీ లెగసీ కంటిన్యూ చేయడానికి? మై బ్రదర్, ఎల్డర్ బ్రదర్ సన్ ఇస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్. ఓకే. ఆయన కూడా నా దగ్గర 10 years పనిచేశారు అసిస్టెంట్ డైరెక్టర్గా. ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ నా దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్. తర్వాత నెక్స్ట్ ఆల్సో నేను డైరెక్టర్ విక్రమన్ సన్ లాంచ్ చేయబోతున్నాను. దానికి కూడా ఇంకా 2 అసిస్టెంట్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఇలాగా అసిస్టెంట్స్ కోసం ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో తెలుగులో మళ్ళీ ఎప్పుడు మీ సినిమా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము అందరం? నేను రెడీ, చిరంజీవి గారు రెడీ. గాడ్స్ ఇస్ ఆల్, ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, షుడ్ హ్యాపెన్. అంటే ఇప్పుడున్న యూత్తో వర్క్ చేద్దామన్నా లేకపోతే? ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ ఎనీబడి, దే హ్యావ్ టు బి రెడీ. ఇప్పుడున్న ఫాస్ట్గా అందుకోగలుగుతారు కదా మీరు? ఐఎమ్ ఆల్వేస్ ద సేమ్. అంటే ఇప్పుడే రూల్ చేశాను కదా 4 months అంతే. ఎవరు సార్ మీ ఫేవరెట్ హీరో ఇప్పుడు తెలుగులో? లైక్ అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్. ఐ మింగిల్ విత్ ఎనీబడి, జూనియర్ ఎన్టీఆర్, ఎనీబడి. ఐ లైక్ ఆల్ ద యంగ్ హీరోస్. One hero is familiar in one type, that is sir, without plus points they will never become big. Yes sir. So all big people have plus points, definitely. So want to become big, you have to make the minus points into plus. So automatically they will become big. సో నిజంగా స్టార్ డైరెక్టర్తో కూర్చొని ఇంతసేపు మాట్లాడటం నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ ఆల్సో సార్. అండ్ మీ సినిమా ఆల్రెడీ ఇప్పుడు థియేటర్లో ఉంది కాబట్టి ఇట్స్ నేమ్ కాల్డ్ యాజ్ సార్ గూగుల్ కుట్టప్ప. గూగుల్ కుట్టప్ప సూపర్ డూపర్ నేమ్ వచ్చింది కాబట్టి ఇలాంటి సినిమాలు ఇంకా చేయండి. అండ్ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు, యూత్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూస్ మీరే చేస్తున్నారు కాబట్టి సినిమాల్లో సంపాదించినంత మళ్ళీ సినిమాల్లోనే పెడుతున్నారు. ఎందుకంటే న్యూ బ్లడ్ రావాలి, యంగ్ బ్లడ్ రావాలి కాబట్టి. సో అది బాగుంది సార్ మీ ఆలోచన కూడా. పడయప్పలో ఓరి డైలాగ్స్ వీటిదా ముడికినామా తమిళ్లో నా దారి రహదారి, రమకృష్ణ గారి స్టైల్ నీలాంబరిలో மின்சார கண்ணா வயசானாலும் உன் ஸ்டைலோ அழகும் இன்னும் கொஞ்சம் கூட குறையல. தேங்க்யூ. డెఫినెట్గా తెలుగులో మళ్ళీ డైరెక్ట్ చేయండి మా స్టార్ హీరోస్తో. ఇంకా మంచి సినిమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వ్యూవర్స్.